వింధ్యా గోల్డ్ షైన్ మీ బంగారం మీ ఇంటికే 10 month స్కీమ్ 10 EMIs 10% బోనస్ ఎవ్రీ మంత్ లక్కీ డ్రా లక్కీ విన్నర్ కి మరో 20% అదనపు బంగారం. నా పేరు సౌమ్య అండి. ఇప్పుడు పెళ్లిలో బంగారం పెడతారు కదా మనకు. సో అది ఎప్పుడైనా ఫ్యూచర్ లో పనికొస్తుందని పెడతారా లేకపోతే ఏమన్నా ఉంటాయా? యాక్చువల్‌గా ఆడపిల్లలు బంగారం వేసుకుంటే లక్ష్మీదేవి అలానే ఉంటుందని. ఫ్యూచర్ లో కూడా ఈ లక్ష్మీదేవి బంగారం ఉంటది కాబట్టి వీళ్ళు ఎక్కడికి ఇవ్వకూడదు, అమ్మకూడదు అనే దాంతోని లక్ష్మీదేవి ఎల్లప్పుడు ఉండాలని పెడతారనమాట బంగారం. ఓకే. ఇంకొకటి హెల్త్ పర్పస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అమ్మాయిలకి ఆడపిల్లలు ఎంత బంగారం ఒంటి మీద ఉంటే అంత హెల్తీగా ఉంటారు అనమాట. ఓకే. సో అంటే చాలా వరకు చెప్తుంటారు కదా బంగారం కొని పెట్టుకుంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆదుకుంటది బంగారం అని చెప్పేసి. అంటే ఏమైనా కష్టం వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా అలా జరిగింది? నేను కూడా అలానే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా తెచ్చేసుకున్నాను అనమాట. యాక్చువల్‌గా పెట్టకూడదు అంటారు. బట్ ఎమర్జెన్సీలో పెట్టాల్సి వస్తది. బట్ పెట్టాము మళ్ళీ తీసుకొచ్చుకున్నాం అంటాం. కానీ విడిపించుకోవాలి కంపల్సరీ. మన కెపాసిటీని బట్టి పెట్టాలి. మళ్ళీ పెట్టలేము, విడిపించుకోలేము అన్నప్పుడు పెట్టకూడదు అనమాట. ఓకే. ఎప్పుడైనా బంగారం రేటు తగ్గినప్పుడు కొనలేదని చెప్పి బాధపడ్డారా? బంగారం రేట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది, తగ్గలేదు. ఎందుకంటే మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు 6,000 ఉంది. నా మ్యారేజ్ కి ఓన్లీ 3 months 4 months గ్యాప్ కి 10,000 ఉంది. ఇంక అప్పటి నుంచి బంగారం పెరుగుకుంటూ పోయింది కానీ తగ్గలేదు ఎప్పుడు. ఇప్పుడు కొందామంటే లేదు. అంత అమౌంట్ కూడా లేవు ఓకే. అన్నమాట. మీ దృష్టిలో అసలు బంగారం అంటే ఏంటి? హెల్త్ పర్పస్ యూజ్ ప్లస్ కష్టంలో కూడా ఆదుకుంటుంది. ఆడపిల్లలు అంటేనే బంగారం, బంగారం అంటేనే ఆడపిల్లలు. సో బంగారం అంటే ఓన్లీ ఆర్నమెంటా లేకపోతే అదొక అసెట్టా? యాక్చువల్‌గా అయితే అమ్మాయిలకి ఆర్నమెంట్. ఫ్యూచర్ లో అమ్మాయిలు లేనప్పుడు అదొక అసెట్ లాగా పనికొస్తుంది అనమాట. ఎందుకు తరతరాలు 7 వారాల నగరు అలా అంటుంటారు కాబట్టి తరతరాల ఫ్యూచర్ లో కూడా యూస్ అవుతుంది. అలా ఎందుకంటే ఆ బంగారం ఉన్నది కాబట్టి అమ్మకూడదు. ఆ తరతరాలు ఇస్తుంటేనే మంచిది అనమాట. ఇంటి వంశానికి చాలా మంచిది. థ్యాంక్ యూ అండి.